అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో కోడిగుడ్ల చారు చేద్దాము. కోడిగుడ్ల చారు నేను ఈ విధంగా చేస్తాను. ఒక 2 ఉల్లిగడ్డలు మంచిగా స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకోవాలి. ఒక 6 గుడ్లు కూడా ఉడకబెట్టుకోవాలి. చింతపండు గిన్నెలో వేసుకొని ముందుగా 2 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇలా బాగా 2, 3 సార్లు కడిగితే దాని మీద ఉన్న చెత్త చెదారం అంతా పోయి కొంచెం క్లీన్‌గా ఉంటుంది. ఇప్పుడు ఎల్లిపాయలు పొట్టు తీసుకుందాం. ఇలా ఎల్లిపాయ అప్పటిదప్పుడు తీసేస్తాను కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటుంది. ఇలా పిరికెడన్ని ఎల్లిపాయలు పొట్టు తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కాలిన ఉల్లిగడ్డను మీద అంతా క్లీన్ చేసేద్దాం. మీద ఒక తోలు తీసేయాలి. మాడిపోయి ఉంటుంది కాబట్టి అది అట్లాగే గ్రైండ్ చేస్తే బాగోదు. ఇలా మీదంతా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. నేనెప్పుడు ఎగ్ చారు చేసినా ఇలా ఉల్లిగడ్డ కాల్చి వేస్తాను. అప్పుడు రుచిగా ఉంటుంది. ఇలా పచ్చి ఎల్లిపాయ దంచుకొని, ఉల్లిగడ్డ కాల్చుకొని ఏసుకుంటే లవంగాలు కొంచెం ఘాటు తగ్గించుకోవచ్చు. తగ్గించి వేసినా రుచిగా ఉంటుంది. ఘాటుగా ఉంటే పిల్లలు తినరు కదా! అందుకనే నేను ఇలా చేస్తాను. ఇప్పుడు ఉల్లిగడ్డ అంతా క్లీన్ అయింది. ఇప్పుడు పోపులో వేసుకోవడానికి మరొక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని కట్ చేసుకుందాం. చిన్నగా ముక్కలుగా బాగా చేసుకుందాం. ఎగ్ చారు అంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే పడతాయి. ఉల్లిగడ్డ క్లీన్ అయింది. చిన్నగా ముక్కలు చేసుకుందాం. పచ్చిమిర్చి తొడిమలు తీసుకొని మంచిగా 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు చారు రెడీ చేసుకుందాం. ఇలా కొన్ని వాటర్ పోసుకొని బాగా పిసుక్కోవాలి. కొంచెం చిక్కగా పిసుక్కోవాలి. తర్వాత కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. ముందే వాటర్ చేస్తే మళ్ళీ మసలడానికి చాలా టైం తీసుకుంటుంది. ఇలా పిసుక్కొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఎగ్స్ ఉడికాయి. వాటిని చన్నీళ్ళల్లో వేసి పొట్టు తీసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా పొట్టు తీసుకున్నాక వాటికి చాకుతో ఘాట్లు పెట్టుకుందాం. ఎందుకంటే పులుసు ఆ ఎగ్స్లోకి మంచిగా పడుతుంది. పులుసు ఎగ్స్లోకి పట్టాక బాగా రుచిగా వస్తాయి. ఇప్పుడు ఆనియన్స్ 4 ముక్కలుగా చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకుందాం. ఎల్లిపాయలు కూడా వేసుకుందాం. జీలకర్ర వేస్తున్నాను ఇప్పుడు. ఇలా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఇవి అప్పటికప్పుడు రెడీ చేసినవి కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటాయి. అప్పుడు రుచిగా వస్తుంది చారు. ఇప్పుడు కరివేపాకంతా క్లీన్ చేసుకుందాం. ఇలా కడుక్కొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద కుండ పెట్టుకుందాం. ఇప్పుడు నేను కుండలో వండుతాను కాబట్టి ఈ కుండే పెట్టుకుందాం. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. జీలకర్ర, వెల్లుల్లి పేస్టు,
పచ్చిమిర్చి, ఉప్పు. ఉప్పు మధ్యలో వేసుకుంటే వాటికి బాగా పట్టి తొందరగా గోలుతాయి. ఇలా ఆనియన్స్, ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి గోలుతున్నాయి చూడండి. ఇప్పుడు దంచి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్టు, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ కలిపి మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసాను. ఇలా మరి ఒకసారి బాగా కలుపుకున్నాం. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం. ఇవన్నీ బాగా గోలాలి. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఇలా మరొకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడంతా పోపంతా గోలింది. ఇప్పుడు పిసికి పెట్టుకున్న చారు అందులో పోస్తాం. ఇలా చారు పోసుకున్నాక మీకు చారు పల్చగా ఉందా చిక్కగా ఉందా మీకు తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి. 2 స్పూన్ల కారం వేస్తున్నాను. గరం మసాలా వేస్తున్నాను. మెంతి పిండి, జీలకర్ర పిండి, ధనియా పౌడరు ఇవన్నీ వేస్తున్నాను. మరొకసారి కలుపుకుందాం అన్నీ. ఇలా అన్నీ కలిపి పెట్టుకున్నాక ఇవన్నీ వేసాక బాగా మసలనివ్వాలి. మసులుతూ ఉన్నది, చిక్కబడ్డది. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం అందులో. ఎగ్స్ వేశాక అది కూడా ఉడికింది. నేను ఎప్పుడు ఏ కూర చేసినా ఇలా అగ్గిదేవునికి వేస్తాను ఫస్ట్. నేను ఇలాగా చేస్తాను. మరి మీరు ఎలాగా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మరి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. మీరు లైక్, షేర్ చేస్తే వీడియో మరింత ముందుకు వెళ్తుంది. ఎగ్ చారు రెడీ అయింది. ఇప్పుడు అన్నం సర్వింగ్ చేసుకొని అందులో ఎగ్గులు వేసుకొని చారు పోసుకొని వేడి వేడి అన్నం తింటుంటే చాలా రుచిగా అంటే రుచిగా ఉంటుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.